నేను తెచ్చినటువంటి డబ్బులు సుమారు 100 కోట్ల పైబడి ఉన్నాయి. ఇవి అమృత్ స్కీమ్లు కాకుండా, రైల్వే స్టేషన్ కాకుండా. కానీ నేనెన్నడూ శంకుస్థాపనకు అడగలే, నేనెన్నడూ కూడా నేను వస్తాను మాట్లాడలే, నేనెన్నడూ కూడా ప్రజలకు చెప్పలే. ఎందుకు అంటే ఈ చెత్తనా కొడుకున్నాడు, అధికారులను ఇబ్బంది పెడతాడు, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, కాంట్రాక్టర్ల దగ్గర ఇబ్బంది పెడతాడు అని చెప్పి నేను సెట్ బ్యాక్ అని రెండు అడుగులు వెనక్కాను. నేను వెనక్కైతే చాతగాని ఎమ్మెల్యే అనే కాడికి వచ్చాను. నేను మిడిసిల్ బట్టి నువ్వు అవినీతి చేస్తే పబ్లిక్ ఇజ్జత్ తీస్తా అని చెప్పాను. అంటే నేను ఈ స్టేట్మెంట్ ఇంద్రనాయన ఇందిరా చౌక్ లో ఏం చేస్తాను ఏమో చేస్తాడు. ఇందిరా చౌక్ ఆ ఇందిరాగాంధీ పాపం మహానుభావురాలు, ఆమె గురించి మాట్లాడే స్థాయి నాది కాదు. ఆమెకు మొక్కాల్సిన వ్యక్తులం, ఏ పార్టీ అనేది అనవసరం. ఆ వ్యక్తి ఆ విగ్రహం పెట్టడానికి కూడా నువ్వు పైసలు వసూలు చేస్తే 20 లక్షలు, నువ్వు మనిషివా కాదు. సూపర్ అన్నయ్య వాళ్ళ దగ్గర తీసుకున్నావు, ఏడేళ్ళ తీసుకున్నావు, వసూలు చేసిన జాగాలు చెప్పాలా, పేర్లు పెట్టి పిలిపిస్తా, ఇచ్చినోడు కూడా చెప్తాడు. నేను కింద గట్టిగా మాట్లాడితే ఒకటికి 4 అవస్థలు వస్తాయని ఇచ్చినోడు కూడా వచ్చి ఏం కర్మలనైనా అంటాడు. నేను ఒక పక్క వదిలినా కాబట్టి ఇంకొక పక్క నీది అంతో కొంత నడుస్తున్నది. నేను ఒక పక్క వదిలినా కాబట్టి అవతలను వాన్నో వీన్నో ఇంతనో అంతనో సాటకు తెచ్చించేటోళ్ళతో బెదిరించి బతకగలుగుతున్నావు. నేను వదలకపోతే నువ్వు కామారెడ్డిలో ఉంటావు. రేపటి నుంచి చూస్తా ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్, ఏ ఆర్డీఓ, ఏ ఎంఆర్ఓ, ఏ ఎంపీడీఓ, ఏ అధికారిని ఏం కస్తాడో వాళ్ళ సంగతి నేను చూస్తా. అధికారి సంగతి ఏం తమాషాలు చేస్తారు అధికారులను. ఎమ్మెల్యే అన్న అంటాడు, మంచిగా మాట్లాడతాడు, నవ్వుతాడు, ఫోన్లే అంటాడు, రూపాయి తీసుకోడు. అంటే మార్పు కొన్న జనం దగ్గర ఎట్లయితే డబ్బు లేకుండా, మద్యం లేకుండా గెలవాలని ఎట్లయితే కోరినావు, అట్లాగే అధికారుల దగ్గర లంచగొండి చనిపోవాలి, ప్రజల పక్షాన నిలబడాలి. లంగ రాజకీయ నాయకులకు మద్దతు తెలపదు, అధికారులు పద్ధతిగా ఉంటారని నేను 2 సంవత్సరాలు అంటే 26 నెలలుగా ఓపిక పెట్టిన. రేపటి నుంచి మీకు సుక్కలే అని చెప్తున్నా నేను. రేపటి నుంచి మీకు కూడా సుక్కలే అధికారులు. ఎవడైనా లైన్ క్రాస్ అయిన రోజు నా నోరు మాట్లాడుతుంది, అవసరం పడితే నా చెయ్యి కూడా మాట్లాడుతుంది అని చెప్తున్నా. నేను తప్పు నేను చెయ్యనియా. నువ్వు చేసిన రోజు నేను సంజాయించా, 100% పనిష్మెంట్ ఉంటుంది. అయిపోయింది మీకు గ్రేస్ టైం. 2 సంవత్సరాలు మిమ్మల్ని ఏమన్నా, మీరు మారేవాళ్ళు మారండి, మారనోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోండి కొన్ని అని చెప్పిన. కానీ నేను మారతారేమో అని 2 సంవత్సరాలు ఓపిక పెట్టిన. ఏమన్నట్లే మంచిగా మాట్లాడతాడు కదా అనుకున్నాను. వీడికెళ్ళి అన్నా మొన్న ఏం లేదు. నేను రాజకీయ నాయకుడినే, నాకు మాట్లాడొస్తుంది. నేను ఎంత మాట్లాడాలో నాకు తెలుసు. ఇది సంగతి. నేను క్యాడర్ కూడా చెప్తున్నాను, జనం కూడా చెప్తున్నా. నేను అన్న కాలువ వేసుకొని రాకపోతే ఎమ్మెల్యేగా కనిపించినప్పుడు ఎప్పుడు వచ్చినా అని నన్నే డైరెక్ట్ గా జనం అడిగాడు. నేను 20 సార్లు పైన రోడ్డు మీద కూడా నువ్వు నాకు కనిపించలేదని జనం అన్నారు. కాబట్టి రేపటి నుంచి నేను 10-15 మండలాల్లో తిరుగుతాను. నాకేం ఇబ్బంది లేదు, 6 మండలం తిరుగుతాను అన్న. రేపటి నుంచి ఒక వారం లోపల ప్రతి ఊర్లో ఫ్లెక్స్ ఉంటుంది, కామారెడ్డి అంతా ఫ్లెక్స్ ఉంటాయి. ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తాను, బరాబరేస్తాను ఖచ్చితంగా. ఇకపోతే ఆడ ఈడ కూడా మాట్లాడుతున్నాడు అన్న, ఇప్పుడు సున్నం చేస్తా అని చెప్తుంది. నా తెరవస్తాను, నీ సైడ్ తప్పుంటే నేనేమన్నా. క్యాడర్ కూడా చెప్తున్నా, అవతల పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ నేను ఊరుకున్నా కొద్దీ, మా ఊళ్ళో ఊరుకోమన్నా కొద్దీ మీరేదో రెచ్చిపోతున్నారు, హెచ్చరికం చేస్తున్నారు. ఇప్పుడు సున్నం చేస్తా, బద్దలు భాషంగాలు చేస్తా అని చెప్తున్నా. అన్న నేను వార్నింగ్ ఇచ్చడం కాదు, డైరెక్ట్ ట్రీట్మెంటే. అనవసరమైన కథలు ఏమున్నాయి. నేనేం రోగ నిర్ధారణ కేంద్రం పెట్టుకోలే, డైరెక్ట్ గా రోగాన్ని ఖతం చేసాడు. ఇక ఇవన్నీ ఏముండదు. వాడు వీడే చూసుకుందాంరా, చేద్దాంరా అని వీడియోల ముందు ఎగిరినట్టు కాదన్న. తలగితే గ్రామంలో నాకు ఇటు ఈసారి నేను వస్తున్న గ్రామాలలో ఎవడే మాట్లాడతాడో నేను చూస్తా. ఇక నేను మాట్లాడతా, ఏ పార్టీ వాడు ఏం మాట్లాడతాడో నేను చూస్తా. అలా మీరు అందరూ కూడా నా వల్ల అనుకున్నా, అన్ని పార్టీలు ఉన్న క్యాడర్ అంతా నాదే అనుకున్నా, మనుషులు అనుకున్నా, మన వాళ్ళు అనుకున్నా, ఎవరిని కూడా ఏమనద్దు అనుకున్నా. అందరితో సద్భావనతోని, సత్సాంప్రదాయంతో, చక్కని భాషతోని మాట్లాడినా, సంబోధించిన, అన్నాన్ని మాట్లాడినా, చిన్నోని పెద్దోని కూడా అన్నాన్ని మాట్లాడినా. అన్న అనేది అసమర్థతకు నిదర్శనం అయితే, అరే అనేది ముఖతనానికి నిదర్శనం అయితే, నేను అరే లెక్కుంటా అని చెప్తాను. కొట్టడమే రాజకీయం అయితే, తిట్టడమే రాజకీయ నాయకుడి లక్షణం అయితే,
నేను రాజకీయ నాయకుడిగా మారదలుచుకున్నాను. కానీ నా క్యారెక్టర్ మారదు అని చెప్తున్నాను. నేను కరప్షన్ చెయ్యనియ్యా. మున్సిపల్లో కానీ ఎక్కడైనా అధికారులందరూ చెప్తున్నా, అన్నా ఈ రోజు ఫైనల్, రేపు మార్నింగ్ నుంచి ఎవ్వడు గీత దాటినా, ఎవ్వడు అనే మాట్లాడుతున్నా, ఎవ్వరు కాదు, ఏ అధికారి గీత దాటినా ఈకు సున్నం చేస్తా అని చెప్తున్నా. నేను ఏదో అంతకుముందు హాస్పిటల్లో ఒక్కొక్క సంగతి బట్టలు కూడా తీసుకొడతాను బయట చెప్పినట్టు మాటని మర్చిపోయాడు, వీడియో మర్చిపోయింది అనుకున్నారేమో. ఏ ఇన్సిడెంట్ మర్చిపోలే, ఏ డైలాగు మర్చిపోలే, ఏ క్యాడర్ అన్నది కానీ, అధికారి చేసిన తప్పులు కానీ, ఎవరెవరు ఏమేం చేసినో ప్రతి రికార్డు ఉన్నది. నేను ఊరుకునే రకమే కాదు, నేను ఎంకరేజ్ చేస్తూనే కాదు. ఇడికెళ్ళి యుద్ధం చాలా రండి, ఎంతమంది వస్తారని నేను కూడా చూస్తాను. ఇన్ని రోజులు గౌరవం కోసం కాపాడుకున్నాను. నువ్వు రా, ఏం చూసినావు, ఎవరిని బాగుపెట్టినావు, ఇదంతా తుంగంటీలు కాదు. బీఆర్ఎస్ మాట్లాడితే అడిగితే అయిపోదు, ఎవరిని అడగలేదు, మమ్మల్ని అడగలేదని మీ గోవర్ధనం ముచ్చిపోద్ది, నువ్వు కూర్చుండబెట్టి అడిగి ఒక్కసారి ప్రెస్ మీట్ చేయమని వెంకటరమణారెడ్డి మమ్మల్ని అడిగి చేస్తుంటే మీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్టీ కాదు, నీతి నిజాయితీ కోసం అడిగిన. నేను పార్టీని చూడలే, 16 మంది కోసం అడగలే. కామారెడ్డి పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అక్రమ సంబంధంలో పరేషాన్ అవుతుంది, ఏదో ఒకటి అనుకొని ఒక్క మెట్టు దిగితే ఏమవుతుంది అనుకొని ఒక్క మెట్టు దిగితే దాన్ని కూడా దిగజారుడి కిందనే కట్టేసి అడగలేదు అని వాళ్ళిద్దరిని ప్రెస్ మీట్ ఇవ్వండి. ఏమేమి మాట్లాడిందో నేను చెప్తే నెక్స్ట్ ప్రెస్ మీట్ 100% నేను చెప్తున్నా. ఇవాళ కామారెడ్డి పట్టణ ప్రజల కోసం నేను ఎంత మాట్లాడానో అంతకు దిగి మాట్లాడాను. కాలేదు, అలా ఆల్రెడీ కలిసే ఉన్నారు. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన, దొంగలంతా ఒక్క దగ్గర ఉన్నారని. ఇన్ని పొత్తులలో ఉన్నటువంటి ఇంతమంది వాళ్ళిద్దరు ఒక్కటి కాకపోతే నాతోనే ఇద్దరా? రూపాయి దిననం దగ్గరికి వస్తాడా ఎవడన్నా? బెల్లమన్న దగ్గరికి పోతారా, లేకపోతే కెమాక్సిన్న దగ్గరికి వస్తాయా చీమను? ఎవరి బెల్లము ఎవరికి పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇవాళ దీనికి మీడియేషన్ బ్రోకర్ టౌన్ బిల్డర్ శ్రీనివాస్ ఉన్న రాజేశ్వర్, ఈ ఇద్దరు అక్రమ సంబంధానికి కారకులు వీళ్ళు, వీళ్ళు చూస్తాం, నేను చూస్తాను. ఒక్కసారి నిన్న ఒక్క దగ్గర ఒక్క అధికారి తప్పు చేసిన రోజు అధికారి సంగతి అవుతుంది, ఆ తప్పు చేసిన రాజకీయ నాయకుని సంగతి అవుతుంది. చూస్తాం ఏమవుతుంది అని అనుకుంటే, అన్నా ఏం మాటలు ఏం లేవు, వీడికి అన్ని చేతులే, ఇక ఉండదు, మాటలు ఏముండయి. ప్రతిదీ ఇక పోలీసులకు పనే. పాపం పోలీసులకు ఇప్పటిదాకా పని లేకుండే, ఇక రేపటి నుంచి అన్ని పనులే. ఎప్పుడు ఏమవుతుందో అనేదే ఉండాలి. నిన్న ఉందాగా నేను ఉందాగా మాట్లాడితే మా బండ్లు చెక్ చేస్తారు పోలీసులు. నేను ఎమ్మెల్యే, బల్బు ఎక్కాయి తమాషా చేస్తారు. చక్కని పోలీసు అనుకున్నారా? ఆపినోడు ఎంత నిత్య సత్యపూసను నాకు తెలియదు. ఆపినోడు బండి ఆపినోడు